హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. గ్రూప్ సికి సంబంధించిన భారీ నోటిఫికేషన్ అయితే ఒకటి విడుదల కావడం జరిగింది. మొత్తంగా ఇందులో ఉద్యోగాలు చూసుకుంటే 1515 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అర్హతలు చూసుకుంటే 10th క్లాస్ అర్హత, అలాగే ఐటీఐకి కానీ డిప్లొమాకి కానీ ఇంటర్కి కానీ అర్హతతో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అలాగే డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు ఉన్నాయి. మన సొంత రాష్ట్రం అంటే తెలంగాణలో ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి 2 రాష్ట్రాల్లో పరీక్షా సెంటర్లు కూడా పెట్టడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఎటువంటి ఫీజు అయితే లేదు, ఎటువంటి అనుభవం కూడా అవసరం అయితే లేదు. సో చాలా అరుదుగా వచ్చే నోటిఫికేషన్కి సంబంధించి విడుదల కావడం జరిగింది. వీటికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి, టోటల్గా చూసుకుంటే 29 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఆ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడైతే లేట్ చేయకుండా నోటిఫికేషన్ చూసుకుందాం. సో ఈ నోటిఫికేషన్ మనం చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి కింద రిలీజ్ అయిన నోటిఫికేషను. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఓకే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ సి కింద రిలీజ్ అయిన నోటిఫికేషను. సో ఇక్కడ చాలా కమాండింగ్ ఏదైతే స్టేషన్స్ ఉంటాయో అక్కడ నుండి వచ్చిన నోటిఫికేషన్ ఇది. సో మన ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే 1515 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఒక్కో కమాండర్ ఏదైతే ఉంటుందో ఆఫీసు, అక్కడ నుండి అయితే ఉద్యోగాలు ఉన్నాయి. మీకు ఎక్కడైతే ఇక్కడ దీనికి సంబంధించి మీకు ఖాళీలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ మెయిన్గా అప్లై అయితే చేసుకోండి. సో ఇవి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని చెప్పబోయే ముందు వీటికి సంబంధించిన ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫస్ట్ చెప్పేస్తాను. ఏజ్ లిమిట్ చూసుకుంటే వీటికి సంబంధించి 18 to 25 ఇయర్స్ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఎవరైనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసింటే వాళ్ళకు కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఉద్యోగాలకు సంబంధించి మనం క్వాలిఫికేషన్ అయితే చూసుకుందాం. సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి అన్ని శాలరీస్ అయితే చాలా బాగా లభిస్తాయి. సో శాలరీస్ గురించి కాకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చూసుకుంటే సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్లో చేసిన వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్. దాంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. తర్వాత సూపరింటెండెంట్ స్టోర్కి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఇది. డిజరబుల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్కడైనా ప్రైవేట్ సెక్టర్స్లో మీకు స్టోర్ ఇక్కడ సూపరింటెండెంట్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం పెట్టుకోండి, లేకపోతే అవసరమైతే లేదు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి కూడా మీరు 12th class పాస్ అయ్యింటే సరిపోతుంది. దాంతోపాటు మీకు ఇక్కడ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో స్టెనోగ్రఫీ ఎవరికైతే వచ్చిందో వాళ్ళ మాత్రమే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఉద్యోగాలు. తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించి ఓన్లీ 12th class పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఎవరికైతే టైపింగ్ బాగా వచ్చో 35 words per minute ఎవరైతే ఇంగ్లీష్ టైప్ చేయగలరో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. సో ఇది ఎల్డీసీకి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషను. నెక్స్ట్ హిందీ టైపిస్టు, హిందీ టైపింగ్ ఎవరికైనా వస్తే అప్లై చేసుకోండి. తర్వాత స్టోర్ కీపర్కి సంబంధించి ఇంటర్మీడియట్ అర్హత. ఓకే, ఇది డిజరబుల్ ఉండేది నేను చెప్పను, ఓన్లీ ఎసెన్షియల్ ఉండేది చెప్తాను. సో సివిలియన్ మెకానికల్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ డ్రైవర్కి సంబంధించి 12th class పాస్తో పాటు 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కుక్కు సంబంధించి మీకు ఇక్కడ మెట్రికులేషన్తో పాటు 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. తర్వాత పెయింటర్ ఇక్కడ 10th class పాస్ అయ్యి దాంతోపాటు ఏదైనా మీకు పెయింటింగ్కి సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ ఉంటే దాన్ని పెట్టచ్చు. కార్పెంటర్కి సంబంధించి 10th class పాస్ అయితే సరిపోతుంది, లేదంటే మీరు ఐటీఐ చేసింటే దాన్ని పెట్టండి. ఆయా వాటికి సంబంధించి 10th class పెడితే సరిపోతుంది. హౌస్ కీపింగ్ సంబంధించి 10th class పెడితే సరిపోతుంది. హౌస్ కీపింగ్ స్టాఫ్కి సంబంధించి 10th class, లాండ్రీ మ్యాన్కి సంబంధించి 10th class, మెస్ స్టాఫ్ 10th class, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 10th class ఉంటే సరిపోతుంది. దాంతోపాటు నెక్స్ట్ వల్కనైజర్కి సంబంధించి 10th class ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా టోటల్గా ఇక్కడ మనకు 29 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మెయిన్గా ఈ ఉద్యోగాలన్నిటికీ 10th class ఉంటే మెయిన్గా సరిపోతుంది. కొన్ని ఉద్యోగాలకు ఐటీఐ కూడా ఉండాల్సి ఉంటుంది. ఫైర్మెన్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఫైర్మెన్కి 10th classతో పాటు మీకు ఏదైనా ఫైర్ ఫైటింగ్కి సంబంధించిన ఏదైనా సర్టిఫికేట్ ఉంటే పెట్టచ్చు. దాంతోపాటు ఫైర్ ఇంజిన్ ఆపరేటర్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉన్నాయి. దీంట్లో కూడా 10th classతో పాటు మీకు ఏదైనా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయినా లేకపోతే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టచ్చు. మెకానికల్కి సంబంధించి ఫిట్టర్ ఉద్యోగాలు ఉన్నాయి. 10thతో పాటు ఐటీఐ అయితే చేసి ఉండాలి. ట్రేడ్స్మెన్ ఉద్యోగాలు ఉన్నాయి. 10th ఉంటే సరిపోతుంది దీనికి సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే
లెదర్ వర్కర్కి సంబంధించి ఉన్నాయి. 10th క్లాస్తో పాటు ఏదైనా ఐటీఐ చేసింటే పెట్టండి. ఇక్కడ టర్నర్ ఉద్యోగాలు ఉన్నాయి. 10th క్లాస్తో పాటు ఏదైనా ఐటీఐ చేసింటే పెట్టండి. వైర్లెస్ ఆపరేటర్ మెకానిక్ సంబంధించి ఇక్కడ ఐటీఐ చేసింటే పెట్టచ్చు. సో ఈ రకంగా ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ 10th ఉద్యోగాలు ఉన్నాయి, ఐటీఐ వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే మనకు డిగ్రీ చేసిన వాళ్ళకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇవి టోటల్గా దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే. సో ఆంధ్రప్రదేశ్లో ఏదైనా వ్యాకెన్సీస్ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ మనకు సదరన్ ఎయిర్ కమాండ్ యూనిట్స్ ఉన్నాయి కదా, సో అందులో మనకు కోయంబత్తూరులో ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకు స్టేషన్ కమాండర్ ఏఎఫ్ స్టేషన్ సూర్యలంక బాపట్ల గుంటూరు డిస్టిక్ సంబంధించి ఇక్కడ మనకైతే ఇక్కడ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కానీ, మెస్ స్టాఫ్ కానీ, హౌస్ కీపింగ్ స్టాఫ్ కానీ. సో ఈ విధంగా ఎక్కడైతే ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయో అక్కడైతే మనం అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియాలో ఎక్కడైనా మీరు అప్లై అయితే చేయొచ్చు. బట్ మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ సపరేట్ ఇక్కడ కమాండర్స్ ఆఫీసెస్ ఉన్నాయి కదా, వాటికి సపరేట్ అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఎటువంటి ఫీజు లేదు, జస్ట్ అప్లికేషన్తో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఇవి పంపిస్తే సరిపోతుంది. సో మెయిన్గా మీరు ఎలా పంపించాలంటే ఎక్కడ ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయనేది చూడండి. మనకు ఇక్కడ సదరన్ ఎయిర్ కమాండ్ యూనిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి పంపించాలంటే సో మనకు ఎన్వలప్ మీద ఈ అడ్రస్ రాసి పంపించాల్సి ఉంటుంది. ద స్టేషన్ కమాండర్ ఏఎఫ్ స్టేషన్ సూర్యలంక పాపట్ల అని చెప్పి. సో ఈ విధంగా మనం అడ్రస్ రాసి ఈ అడ్రస్లకు అయితే పంపించాల్సి ఉంటుంది అప్లై చేయాల్సినప్పుడు. సో మీరు మొత్తంగా నోటిఫికేషన్ క్లియర్గా చూడండి. మీకు నోటిఫికేషను అలాగే అప్లికేషన్ ఫామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు నోటిఫికేషన్ మొత్తం చూసిన తర్వాత మీకు సరిపడా ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకొని సో ఆ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. మీకు అడ్రస్ అనేది ఈ సైడ్లో ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేయడానికి లేదు, ఆఫ్లైన్లోనే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా 29 రకాల ఉద్యోగాలు ఇండియాలో ఉండే అనేక ఎయిర్ కమాండెంట్స్ ఏదైతే ఉంటాయో అక్కడ మనకు వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది నోటిఫికేషన్కి సంబంధించి. ఇప్పుడు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మనకు ఈ నోటిఫికేషన్లోని కింద ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రొఫార్మ్ అయితే అప్లికేషన్ ఫామ్కి సంబంధించి. దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు, ఏ యూనిట్కి మీరు అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేసి సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా, ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ తగిలించండి. తర్వాత సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయండి అన్నారు, మీరే సైన్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మొత్తం ఉంటే ఫర్ ఆఫీస్ రికార్డ్ ఓన్లీ అని ఉంటుంది కదా, దాన్ని మాత్రం మీరు ఏమీ టైప్ చేయకండి, ఏమీ రాయకండి. ఓకే, అక్నాలెడ్జ్మెంట్ కార్డు మీద మీరే రాయండి, ఒక ఫోటో ఇక్కడ కూడా అతికించండి, సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయండి, ఇక్కడ మీరేం సైన్ చేయకండి. ఓకే, వీటికి సంబంధించి ఈ విధంగా సపరేట్గా ఎయిర్ కమాండర్ సపరేట్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ సపరేట్గా అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో అప్లై చేయాల్సింది అడ్రస్ దాని మీదే పక్కనే ఉంటుంది. ఏదైతే ఉద్యోగానికి మీరు అప్లై చేయాలనుకుంటారో దాని పక్కనే అయితే ఉంటుంది అడ్రస్ అయితే మీకు. అలాగే మీరు ఏదైతే ఎన్వలప్ పెడతారో ఆ ఎన్వలప్ మీద చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అండ్ కేటగిరీ ఏది అనేది రాయండి. దాంతోపాటు సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ విత్ స్టాంప్. ఓకేనా, దాంట్లోనే ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ పెట్టి అలాగే దాంట్లో 10 రూపాయల స్టాంప్ ఒకటి పెట్టి పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ డూలీ టైప్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది విత్ రీసెంట్ ఫోటోగ్రాఫ్. సో ఈ అప్లికేషన్ని మీరు ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఇక్కడ టైప్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఓకే, అలాగే వీటికి సంబంధించి అప్లై చేయడానికి ఎప్పుడు చివరి తేదీ అని మీకు డౌట్ ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లై చేయడానికి చివరి తేదీ చూసుకుంటే ఏదైతే ఎంప్లాయ్మెంట్ పేపర్లో వచ్చిన తర్వాత వితిన్ 30 డేస్లో పంపించాల్సి ఉంటుంది అన్నారు కదా, మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో 3 ఏప్రిల్ రావడం జరిగింది. 3 ఏప్రిల్ అంటే మనకు మే 3 ఆర్ మే 2 లాస్ట్ దీనికి సంబంధించి అప్లై చేయడానికి. అప్పట్లోగా వీటికి సంబంధించి అప్లై అయితే చేసేయండి. వితిన్ 30 డేస్లో పంపించాల్సి ఉంటుంది అన్నారు కాబట్టి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన తర్వాత వితిన్ 30 డేస్ అంటే మే 2వ తేదీ 3వ తేదీ ఆ తేదీ లోపల మీరైతే పంపించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఒక ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎగ్జామ్లో మనకు సిలబస్ ఏముంటుంది అంటే మనకు ఎగ్జామ్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమెరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. మనకు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుంది. సో ఇది మనకు సిలబస్ అయితే ఎగ్జామ్కి సంబంధించి. ఎగ్జామ్ ఇంటిమేషన్ కూడా మనకు పోస్ట్ ద్వారా ఇంటికి అయితే వస్తుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్కి సంబంధించి కూడా వివరాలన్నీ తెలుస్తాయి. అలాగే అఫీషియల్ ఏదైతే వెబ్సైట్ ఉందో indianairforce.nic.in దాంట్లో కూడా మనము అప్డేట్స్ అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోండి. మీరు ఏ ఎయిర్ కమాండెంట్కి అప్లై చేయాలి అనుకుంటే వాటికి సంబంధించిన అడ్రస్లు దాని పక్కనే ఉంటాయి, ఆ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగాలకి అప్లై చేయాలి అనుకుంటే సో సపరేట్గా అన్నిటికీ అప్లికేషన్ ఫామ్స్ అయితే
వేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం కష్టమే కానీ మీకు చాలా రకాల ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్కడైతే ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయో వాటికి అప్లై చేయడానికి ట్రై చేయండి. సో మీకు క్వాలిఫికేషన్ ఉండే ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోండి. ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎటువంటి ₹1 కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు అప్లై చేయాల్సిందే మీ వర్క్. ఓకే, ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.